క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము నిమిత్తము యోబు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దానికి తేమాన్యుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన యెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవరు ఊరుకొనగలడు? దయచేసి అందరము తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మేమందరము నీ పాద సన్నిధికి చేరి నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజముగా నీ సందేశాన్ని వినాలని ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను తృప్తిపరచుమని కోరుచున్నాను. నీ దాసుని నీ ఆత్మచేత అభిషేకించి నీ మహిమార్థమై బలముగా వాడుకోమని కోరుచున్నాను. ఈ స్థలమంతయు నీ మహిమతో నింపి నీ పరిశుద్ధాత్మ కార్యమును మెండుగా మా జీవితాల్లో జరిగించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దినము యోబు గ్రంథము 4వ అధ్యాయంలోనున్న చరిత్రని ధ్యానించుకోబోచున్నాం. ఈ 4వ అధ్యాయము నుండి యోబు యొక్క స్నేహితులు యోబుతో చర్చించడం ప్రారంభిస్తారు. 7 రోజులు వారు మౌనంగా ఉన్నారు. యోబు మాట్లాడిన తరువాత ఇక వారు ప్రత్యుత్తరం ఇవ్వడం ప్రారంభించారు. ఇక నుండి ఒకరి తర్వాత ఒకరు యోబు మాట్లాడతాడు, ఒక స్నేహితుడు మాట్లాడతాడు, దానికి సమాధానంగా యోబు మాట్లాడతాడు, మరలా ఇంకొక స్నేహితుడు. ఈ విధంగా 3 రౌండ్స్ యోబునకు తన స్నేహితులకు మధ్య చర్చాగోష్ఠి జరుగుతుంది. ఒక డిబేట్ లాగా జరుగుతూ ఉంటుంది. ఆ అంశంలోనికి వెళ్ళక మునుపు దీని వెనక సాతాను యొక్క పాత్ర ఎంత బలంగా పనిచేస్తుందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. యోబు ఎట్టి విధము చేతనైనను దేవుణ్ణి దూషించి నాశనము కావాలన్నది సాతాను ప్రణాళిక. యోబుతో ఆ పాపము చేయించడానికి యోబుకు కలిగిన ఆస్తినంతటినీ సాతాను నాశనానికి అప్పగించాడు. అప్పుడు యోబు దేవుని దూషించలేదు. యోబుకు భయంకరమైన వ్యాధిని కలుగజేశాడు సాతాను, అయినా యోబు ఓడిపోలేదు. తన భార్య చేత దూషించమని ప్రేరేపించే మాటలు, దేవుణ్ణి దూషించమని చెప్పే మాటలు పలికించినా అక్కడ కూడా సాతాను ఓడిపోయాడు. యోబు విజయాన్ని సాధించాడు. ఒకదాని తరువాత ఒకటి సాతాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సాతాను చేసే చివరి ప్రయత్నమే ఆ స్నేహితులతో మాట్లాడించడం. యోబు యొక్క స్నేహితులు యోబుని ప్రేమించేవారే, యోబుకి ఇష్టమైన వ్యక్తులే, కానీ ఈరోజు సాతాను యొక్క సాధనములుగా వారు వాడబడుతున్నారు. వారు మాట్లాడే మాటలను బట్టైనా యోబు హృదయము గాయపరచబడి ఆయన దేవుని దూషించే విధంగా మాట్లాడతాడని సాతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన ఆత్మీయ జీవితము పరీక్షింపబడడానికి కొన్నిసార్లు మన స్వంత బంధువులు, స్నేహితులు కూడా సాతాను యొక్క పాత్రలుగా వాడబడతారు. మన కుటుంబీకులే సాతాను యొక్క పాత్రలుగా వాడబడే అవకాశాలు ఉన్నాయి. వారు పలికే మాటలే మనని పురికొల్పి పాపము చేయడానికి, తప్పు చేయడానికి, దేవుణ్ణి ద్వేషించడానికి, దేవుని దృష్టికి అనుకూలము కాని మాటలు పలికించడానికి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా సాతాను వాడుకుంటాడు మన ద్వారా పాపం చేయించడానికి. వారు మన స్నేహితులు కావచ్చు, సొంత కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు విశ్వాసులు కూడా కావచ్చు. ఎవరినైనా సాతాను వాడుకోగలడు ఒక వ్యక్తిని నాశనానికి నడిపించడానికి. సాతాను చేసే చివరి ప్రయత్నము ఈ స్నేహితుల నుండి. అయితే దాన్ని కూడా యోబు జయించగలిగాడు. యోబు ఎలా జయించగలిగాడు ఆ విషయాలని తర్వాత అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఇక యోబు యొక్క స్నేహితులు మాట్లాడడం ప్రారంభించారు. యోబు స్నేహితులు మాట్లాడే మాటల విషయంలో మనం ఒక జాగ్రత్త వహించాలి. యోబు స్నేహితులు మాట్లాడిన మాటలను దేవుడు అంగీకరించలేదు. వారి స్నేహితులు
మాట్లాడిన మాటలకి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, మీరు యోబు పలికినట్లు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు, నా గురించి మీరు సరైన రీతిలో మాట్లాడలేదు అని దేవుడు ఆ ముగ్గురు స్నేహితులను గద్దిస్తాడు. ఇప్పుడు యోబు యొక్క స్నేహితులు మాట్లాడిన మాటలను సాక్షాత్తు దేవుని వాక్కుగా మనం స్వీకరించడానికి వీలు లేదు. అలాగని యోబు స్నేహితులేమీ మూర్ఖంగా మాట్లాడలేదు, తప్పేం మాట్లాడలేదు. వారు చాలా జ్ఞానులు, పండితులు. వారు మాట్లాడిన మాటల్లో చాలా జ్ఞానం ఇమిడి ఉంది. అయినా ఆ జ్ఞానము, ఆ పాండిత్యము యోబుకు సూట్ అయినది కాదు. యోబు పరిస్థితికి సరిపడే జ్ఞానం కాదు అది. యోబు పరిస్థితి ఒకటైతే వారి పాండిత్యము మరొక జవాబిస్తుంది. వారు పలికిన మాటలు నేడు మనకెలా ఉపయోగపడతాయి, దాన్ని ఎంతవరకు స్వీకరించాలి, వారు పలికిన మాటల్ని ఎంతవరకు తృణీకరించవచ్చు, అది మనం ఇతర లేఖనాలను ఆధారం చేసుకొని ఒక కంక్లూజన్కి మనం రావాల్సి వస్తుంది. యోబు యొక్క స్నేహితులు మాట్లాడిన మాటలు ప్రతిదీ పరీక్షించాలి. కొన్ని లేఖనానుసారంగా కనబడతాయి, కొన్ని లేఖనానికి విరుద్ధంగా అనిపిస్తాయి. దేన్ని స్వీకరించాలో, దేన్ని తృణీకరించాలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము, లేఖన పరిజ్ఞానం లేకుండా నిర్ణయించలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా యోబు గ్రంథాన్ని మనం చదవాలి. యోబు పలికిన మాటలు ఉన్నాయి, దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక దేవుడు మాట్లాడిన మాటలని కాదనలేము. ఖచ్చితంగా వాటిలో ఉన్న సారాంశాన్ని నేర్చుకోవాలి, జీవితంలోనికి అన్వయించుకోవాలి. కానీ స్నేహితుల విషయానికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్త వహించాలి. సరే, ఇక యోబు యొక్క స్నేహితులలో, ముగ్గురు స్నేహితులలో మొదటి స్నేహితుడు మాట్లాడడం ప్రారంభించాడు. తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు స్నేహితులలో ఎలీఫజు వయసులో పెద్దవాడు, జ్ఞానములో, అనుభవంలో పెద్దవాడు. కాబట్టి మొదట మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వము వయసులో పెద్దవాళ్ళు మాట్లాడడం సహజము. వయసులో చిన్నవాళ్ళు మౌనంగా ఉండి పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినాల్సిందే కానీ పెద్దవాళ్ళ కంటే ముందే వీళ్ళు జోక్యం చేసుకొని మాట్లాడడానికి అనుమతి ఉండేది కాదు. నా చిన్నతనంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. బంధువులలో పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరైనా పిల్లలు మధ్యలో దూరి ఏదైనా అడ్వైస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, పెద్దలు గద్దించి వెళ్ళగొట్టేవాళ్ళు. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే నీకేం పనిరా, నన్ను బయటికి నాడు అని బయటికి గెంటేసేవారు. కనీసము పెద్దలు మాట్లాడుకుంటుంటే కూర్చోవడానికి కూడా పర్మిషన్ ఉండేది కాదు అప్పుడు. యోబు కాలంలో కూడా ఎలీఫజు మొదట మాట్లాడుతున్నాడు అంటే మిగిలిన స్నేహితులు మాట్లాడడానికి ఫస్ట్ తెగించలేదు. పెద్దవాడు, ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని మొదటి అవకాశాన్ని ఎలీఫజుకి ఇచ్చారు. ఎలీఫజు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ఎలీఫజు మాట్లాడే మాటల్ని మనం ఈరోజు చూడబోతున్నాం. 2వ వచనంలో చూస్తే, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? నీవు మాట్లాడిన మాటలకు సమాధానంగా ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటలను బట్టి నీకు కొంచెం బాధ కలుగుతుంది ఖచ్చితంగా. అయినా నీకు బాధ కలిగినా, వ్యసనము కలిగినా మాట్లాడకుండా అయితే మేము ఉండలేము. యోబు తన పుట్టుక దినాన్ని గురించి శపించుకున్న మాటలు విన్నారు వాళ్ళు. నువ్వు ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు, దీని గురించి మేము ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉండలేము. మేము మాట్లాడే మాటలు నీకు ఆయాసం కలుగజేయచ్చు, అయినా మేము మాట్లాడకుండా ఉండము, ఖచ్చితంగా మాట్లాడుతామంటున్నాడు. అయితే వాదింపక ఎవడు ఊరక ఉండగలడు? ఖచ్చితంగా మేము వాదిస్తాం, మాట్లాడతాం అని అన్నాడు. సరే, ఏం మాట్లాడుతాడో చూద్దాం. 3వ వచనము 4వ వచనాన్ని చూస్తే, మొదట యోబు యొక్క మంచి లక్షణాలని ఎలీఫజు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. యోబు యొక్క మంచి లక్షణాలు ఆ ప్రాంతమంతట్లో ప్రజలందరికీ తెలిసినవే. అతడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. యోబును గూర్చి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నీవు ఎంతోమందికి ఉపదేశం చేశావు, నీవెంతోమందికి బుద్ధి నేర్పిన వాడు. ఇవన్నీ యోబు యొక్క మంచి లక్షణాలు. ఇంకా తరువాత అధ్యాయంలో యోబు ఏ విధమైన క్రియలు కలిగిన వాడో యోబు స్వయంగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 26వ అధ్యాయంలో యోబు చేసిన నీతి క్రియలన్నీ కూడా వివరించబడ్డాయి. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. దాంట్లో నుండి మొదటి పాఠం మనం నేర్చుకుందాం. యోబును గూర్చి తన స్నేహితుడైన ఎలీఫజు ఇచ్చిన సాక్ష్యము. యోబు అనేకులకు బుద్ధి నేర్పినవాడు. ఒకరికి బుద్ధి నేర్పించాలంటే మొదట మనకు ఉండాలి. మనకు జ్ఞానం ఉంటేనే
ఇతరులకు మనము బోధించగలుగుతామా? యోబు అనేకులకు బుద్ధి నేర్పినవాడు, అంటే చాలా జ్ఞానవంతుడు ఇతడు కూడా. యోబు బలహీనమైన చేతులు బలపరిచినవాడు, కృంగిపోతున్న వారిని ఆదరించినవాడు, నిరుత్సాహంలో ఉన్న వారిని ప్రోత్సహించినవాడు, ఇతరుల క్షేమాన్ని గూర్చి ఆలోచించినవాడు. చాలా ఆస్తి ఉంది, చాలామంది పనివారు ఉన్నారు, సంపద సుఖ సౌఖ్యాలు అన్నీ ఉన్నాయి. ఇతరులను గూర్చి పట్టించుకోవాల్సిన అవసరత ఆయనకు లేదు. ఇంత ఆస్తి ఇంత సంపదను మేనేజ్ చేసేటప్పుడు ఇంకొకరిని గూర్చి పట్టించుకునే తీరిక కూడా దొరకదు, అంత టైం ఎక్కడ దొరుకుతుంది? కానీ యోబు స్వార్థము లేని వ్యక్తి. తన క్షేమంలో కూడా ఇతరులు క్షేమంగా ఉండాలని ఆలోచించేవాడు. తన కళ్ళ ముందు ఎవరైనా తప్పుత్రోవ వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. వాళ్లకు బుద్ధి నేర్పి వారిని చక్కదిద్దేవాడు, వారి జీవితంలో నష్టపోకుండా చూసేవాడు. బలహీనంగా ఉన్న వారిని బలపరిచే మాటలు ఉపయోగించేవాడు. ఎవరైనా కాస్త నిరుత్సాహంగా కనబడుతున్నారంటే చాలు, వారి దగ్గరికి వెళ్ళి హితోపదేశం చేసి వారిని ప్రోత్సహించి పురికొల్పి వారిని ఒక మంచి స్థాయికి నడిపించే లక్షణము యోబులో ఉంది. ఈ మధ్యకాలంలో ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ ఉన్నారు కొంతమంది. మనుషులను ప్రభావితము చేసే ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఈరోజు చాలా డిమాండ్ ఉంది వారికి. స్కూల్స్లో ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ని పిలుస్తారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాయొచ్చు నా పిల్లలకి, వాళ్ళకి పాఠాలు నేర్పించేటప్పుడు వాళ్ళని పురుకొల్పి ప్రోత్సహించడానికి మోటివేషనల్ స్పీకర్స్. వాళ్ళు ప్రసంగం చేసిన తర్వాత పిల్లల యాటిట్యూడే మారిపోతుందట. అప్పటి వరకు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతానేమో, నాకు సరిగ్గా జ్ఞానం లేదు, నేను పరీక్షలు సరిగ్గా రాయలేను, నాకు భయం వేస్తుంది అని అనుకునే పిల్లలందరూ ఒక్కసారి ఉజ్జీవింపబడి ధైర్యం తెచ్చుకొని పరీక్షలలో అందరూ బెస్ట్ మార్క్స్ సంపాదిస్తున్నారట. దేన్ని బట్టి అంటే వాళ్ళు చేసే ఉపన్యాసాలను బట్టి అంత మోటివేట్ చేస్తున్నారు ప్రజల్ని. నిజానికి మోటివేషనల్ స్పీకర్స్ ఈరోజు సమాజానికి ఎవరై ఉండాలంటే దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు. అప్పట్లో యోబు మోటివేషనల్ స్పీకర్. ఈ రోజుల్లో క్రైస్తవులు ఇతరులను మోటివేట్ చేసేవారుగా ఉండాలి. మంచి కార్యం కొరకు, దేవుని మహిమపరిచే కార్యం కొరకు ఇతరులను పురికొల్పగలిగిన స్థితిలో మనం ఉండాలని యోబు ఈరోజు మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఇతరులకు బుద్ధి నేర్పించిన వాడు, బలహీనమైన చేతులను బలపరిచినవాడు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. తొట్టిల్లు వాడు కాలు జారిపోయి పడిపోయే స్థితిలో ఉన్నవాడు, పాపము చేసి దేవుని దూరం అయిపోయే పరిస్థితిలో ఉన్న వారిని చూసి పాపములో పడకుండా వారిని తప్పించేవాడట యోబు. ఎవరైనా కాస్త చెడు అలవాట్లకు గురవుతున్నారంటే చాలు వారి దగ్గరికి వెళ్ళి వారు పడిపోకుండా వారిని నీతి మార్గంలోనికి నడిపించినవాడు. నాశనానికి ఎవ్వరూ వెళ్లకుండా జాగ్రత్త తీసుకునేవాడు యోబు. ఇదే పరిచర్య ఈరోజు సంఘానికి కూడా ఇవ్వబడింది. మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని యేసు ప్రభు అన్నాడు. ఉప్పు చేసే పనేంటి? రుచినిస్తుంది, పదార్థము పాడు కాకుండా నిలువ ఉండడానికి సహాయపడుతుంది. ఈరోజు క్రైస్తవులు ఎక్కడున్నా కూడా ఇతరుల జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరుల జీవితాలు నష్టపోకుండా పాడు కాకుండా మనము వారిని బాగు చేసేవారిగా ఉండాలని దేవుడు మనని ఉప్పుతో పోల్చాడు. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, చీకటిలో అజ్ఞానంలో ఉన్న వారికి మీరు మార్గాన్ని చూపించేవారిగా ఉండాలి. మీరు జ్యోతుల వలె వెలుగుతూ ఉంటే ప్రజలు ఆ వెలుగులో సంచరించగలుగుతారు. యేసు ప్రభు చెప్పిన మాటల యొక్క ఉద్దేశం అదే. ఈ భూమి మీద ప్రతి మానవుడు యోబు యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. క్రొత్త నిబంధనలో కూడా ఒక హెచ్చరిక ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచు. చాలు, సంఘానికి ఒక హెచ్చరిక ఇవ్వబడింది. వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. బలపరచుడి మనకొక డ్యూటీ, మనకొక బాధ్యత ఇవ్వబడింది. నా జీవితాన్ని నేను చూసుకుంటే చాలు అనుకుంటే కుదరదు. బలహీనంగా ఉన్న వారిని బలపరచాలి, తొట్టిలుచున్న వారిని పడిపోకుండా చేయబట్టుకుని వారిని నిలబెట్టాలి. నాశనమునకు జోగుచున్న వారిని తప్పించవా అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఈరోజు సంఘము ఆ పరిచర్య చేస్తుందా? యోబు తాను భూమి మీద జీవిస్తున్నప్పుడు ఏ క్రియలు చేశాడో ఈరోజు విశ్వాసిగా మనం ఆ పనులు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎంతవరకు ఆ పనులు చేయగలుగుతున్నాం?
బలహీనంగా ఉన్న వారిని, నిరుత్సాహంగా ఉన్న వారిని, పాపంలో పడిపోతున్న వారిని ఎప్పుడైనా రక్షించారా? వారిని ప్రోత్సహించారా? చాలాసార్లు ఎదుగుతున్న వారిని చూసి మనం ఏదో ఒక మాటని ఇంకా కృంగజేస్తాం. ఎదుగుతున్న వారిని పడేయడంలో మనం ప్రముఖులం కావచ్చు, దాంట్లో మంచి నైపుణ్యత ఉంటుంది కొంతమందికి. క్రిటిసైజ్ చేసి, కించపరిచి, ప్రోత్సహించడానికి బదులుగా నిరుత్సాహపరిచే మాటలే అధికంగా మనము పలుకుతూ ఉంటాం. కానీ యోబు మాటల నుండి మనం నేర్చుకున్న విషయము, ఎక్కడ బలహీనులు కనబడితే నువ్వు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వారి జీవితాలు బాగుపడాలి. ఈరోజు ఆ పాఠం మొదట మనం నేర్చుకోవాలి. ఇక యోబు గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే, ఇంతకు యోబు యొక్క స్నేహితుడు యోబు యొక్క మంచి లక్షణాలు ఎత్తి చూపిస్తున్నాడంటే యోబుని అభినందిస్తున్నట్టు కనబడింది. యోబు యొక్క గొప్ప లక్షణాలు ఎత్తి చూపించి ఇంతగా అభినందించడానికి కారణం ఏంటి అంటే, ఇంకేదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు యోబుకి. 5వ వచనం చూడండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతవి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలా ఇవన్నీ చెప్పి ఇంతమందికి బుద్ధి చెప్పిన వాడవి ఈరోజు నువ్వు ఏడుపేంటి? అంతగా కృంగిపోతున్నావేంటి? అంత ధైర్యం చెడిపోయిన వాళ్ళలాగా కనబడుతున్నావు. ఇతరులను ధైర్యపరిచిన గొప్పవాడివి. నీ మాటలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. ఈరోజు నిన్ను నువ్వే ఆదరించుకోలేకపోతున్నావు. ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు, పిరికి వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. చనిపోతే బాగుండు అన్నట్టు. ఏంటది అసలు? నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఇంత స్థాయిలో ఉన్నవాడివి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇవి ప్రోత్సహించే మాటలు కాదండి, క్రిటిసైజ్ చేసే మాటలు. అందరికి బోధించావు, నీకు నువ్వెందుకు బోధించుకోలేకపోయావు? ఇదే మాటలు యేసు ప్రభువును కూడా అన్నారు యూదులు. అందరినీ రక్షించిన వాడివి నిన్ను నీవే రక్షించుకున్నావా? ఎంతో నీతి బోధలు చేశావు, ప్రజల్ని ఆదరించావు, రక్షించావు. ఈరోజు శిలువ మీద వేలాడబడుతున్నావు. అందరినీ రక్షించిన నీవు నిన్ను నీవే రక్షించుకోలేకపోతున్నావు. ఈ మాటలు ఆదరించే మాటలు కాదు, ఇంకా హృదయాన్ని గాయపరిచే మాటలు. యోబు యొక్క స్నేహితులు ఆదరించడానికని వచ్చారు ఆయన దగ్గరికి, కానీ పుండు మీద కారం జల్లినట్టుగానే ఉంటాయి వారి మాటలు. యోబు మంచితనాన్ని గురించి ఎత్తి చూపించినట్టే చూపిస్తున్నారు, కానీ ఆ మాటలని యోబు లోపాలని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక 7వ వచనం చూడండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. చాలా ఇక అసలు అంశానికి వస్తున్నాడు. ఇక ఎలిఫజే కాదు, ఆయన మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా, మొత్తం ముగ్గురు స్నేహితుల సారాంశము ఒకటే. యోబు ఏదో రహస్యమైన పాపం చేశాడు, దాని ప్రతిఫలమే ఈ కష్టాలు. ఇక మనం యోబు గ్రంథం అంతా అదే చూస్తాం. ఇక వారు ఎన్ని మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, యోబు ఇంతగా నష్టపోవడానికి కారణం పైకి ఎంతో భక్తిపడులాగా నటించాడు, కానీ ఏదో రహస్య పాపం ఉంది, పాపమును బట్టే ఇంత శిక్షణ అనుభవిస్తున్నాడు అని నిరూపించే ప్రయత్నమే వాళ్ళ సంభాషణ అంతా. ఇక ఇప్పుడు అంశాన్ని బయటపెట్టాడు. ఇప్పటి వరకు అంశాన్ని బయటపెట్టలేదు, పైనంతా ఒక కోటింగ్ వేసి మృదువుగా మాట్లాడినట్టు చేసి ఇప్పుడు అసలు అంశానికి వస్తున్నాడు. ఏంటి అసలు అంశము అని అంటే, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా? ఒకసారి ఆలోచించుకో యోబు. మంచోళ్ళకి ఎప్పుడైనా కష్టాలు వచ్చాయా? ఒకడు కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు అంటే వాడు ఏదో తప్పు చేసినట్టే కదా. నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇండైరెక్ట్గా యోబు స్వపరీక్ష చేసుకో. మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు రావు, ఏదో తప్పు చేసావు కాబట్టి నీకు ఈ కష్టాలు వస్తున్నాయి. యథార్థవంతులు ఎప్పుడైనా నశించిపోయారా? వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడైనా కలిగాయా? జ్ఞాపకం తెచ్చుకో అంటున్నారు. ఇదే ధోరణి ఈరోజు సమాజంలో అందరికీ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా నష్టం జరిగిందంటే చాలు, ఏదో తప్పు చేసి ఉంటాడు, పలాని వ్యక్తి, పలాని సేవకుడు పలాని క్యాన్సర్ వచ్చి చనిపోయాడయ్యా అంటే ఏదో రహస్య పాపం ఉండొచ్చు, ఏదో అపాయం జరిగి చనిపోయాడట అంటే చాలు, ఇమీడియట్గా మనకు వచ్చే ఆలోచన, ఒక సేవకుడై ఉండి ఆయనకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే రావద్దనే రూల్ ఏమైనా ఉందా? ఒక సేవకుడై ఉండి ఆయనకి నష్టం ఎందుకు జరిగింది అంటే ఎందుకు జరగద్దా?
మన మైండ్ సెట్లో ఉంటుంది ఒకటి, సేవకులు అంటే అన్నీ ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ లైఫ్లో ఏం కష్టాలు రావద్దు. ఆ మైండ్ సెట్ని ఈరోజు చేంజ్ చేసుకోవాలి మనం. భూమి మీదున్న భక్తిపరులకును భక్తిహీనులకును శ్రమలు వస్తాయి. యోబు యొక్క స్నేహితుడు మాట్లాడే మాటల్లో పొరపాటు కనబడుతుంది. ఎప్పుడైనా యథార్థవర్తనులకు కష్టాలు కలిగాయా? ఆలోచించు యోబు, ఆలోచించు, గుర్తు తెచ్చుకో. నీతిమంతులు భక్తి కలిగిన వారికి ఎప్పుడూ నష్టాలు కలగలేదు. ఇంకేమంటున్నాడు? అయితే ఇది నిరూపించడానికి యోబు యొక్క స్నేహితుడు 2 పద్ధతులను వాడుకున్నాడు. ఒకటి తన భౌతికమైన అనుభవం, తన ఎక్స్పీరియన్స్ని వాడుకున్నాడు. రెండవది ఆత్మ సంబంధమైన ఒక ప్రత్యక్షత నాకు వచ్చింది, దాన్ని బట్టి నేను చెప్తున్నాను అని అన్నాడు. ఒకటేమో తన జీవితంలో తాను అనుభవిస్తూ చూస్తూ వచ్చిన సంఘటనలు జ్ఞాపకం చేస్తూ, రెండవది ఒక ఆత్మ సంబంధమైన దివ్య శక్తి చేత ప్రత్యక్షపరచబడిన ఒక సందేశము అని చెప్పుకుంటూ తాను ఏ ఉద్దేశాన్ని అయితే యోబుకు చెప్పాలనుకుంటున్నాడో దాన్ని నిరూపించుకునే ప్రయత్నం ఎలీఫజ్ చేశాడు. మొదట మనం గ్రహించాలి, ఒక నిరపరాధి, ఏ తప్పు చేయనివాడు నశించే అవకాశము లేదా అని అంటే, ఎలీఫజుకి చరిత్ర బహుశా తెలియకపోవచ్చు. ఆదాము అవ్వలకు 2 కుమారులు మొదట జన్మించారు, కయీను, హేబేలు. హేబేలు చంపబడ్డాడు అన్న చేతుల్లో. హేబేలు చంపబడ్డాడంటే హేబేలు ఏదైనా పాపం చేసి ఉంటాడంటారా? ఇంత కిరాతకంగా హత్య చేయబడ్డాడంటే హేబేలు ఏదో తప్పు చేసి ఉంటాడు అనొచ్చా? ఎలీఫజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను చూచినంత వరకు, 8వ వచనం చూడండి, నా యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. నేను చూచినంత మట్టుకు అంటే నా అనుభవంలో నేను తెలుసుకున్న సత్యం ఏంటి? వయసులో పెద్దవాడు, ఎన్నో తన కళ్ళ ముందు చూశాడు, అన్నిటినీ చూచి తన జీవితం అంతా పరిశోధించి తెలుసుకున్న సత్యము ఇది అని చెప్తున్నాడు. ఏంటంటే, మనిషి ఏం విత్తుతాడో అదే కోస్తాడు. ఎలీఫజ్ చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా? మనిషి ఏం విత్తుతాడో అదే కోస్తాడు. కీడును విత్తినవాడు కీడును కోస్తాడు, మంచిని విత్తినవాడు మంచిని కోస్తాడు, ఒడ్లు విత్తినవాడు ఒడ్లే కోస్తాడు. ఏం విత్తనాలు విత్తితే అవే విత్తనాలు మనం కోస్తాం అనేది జగమెరిగిన సత్యము. దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు యోబు ఏమి కీడును విత్తాడు, ఆ కీడును కోస్తున్నాడు. ఇప్పుడు యోబు ఇంత కీడును అనుభవిస్తున్నాడంటే ఏదో కీడు విత్తుంటాడు అనేది ఇతని లాజిక్. మరి అది కరెక్టేనా? మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అనేది సత్యమే, కానీ కొన్నిసార్లు విత్తనివి కూడా కోయాల్సి వస్తుంది. యోబు కీడును విత్తలేదు, కానీ కీడును కోయాల్సి వస్తుంది. హేబేలు కీడును విత్తలేదు, కానీ చంపబడాల్సి వచ్చింది. హేబేలును గురించి బైబిల్ ఏమంటుందో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనము. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరాకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. చాలు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, హేబేలు నీతిమంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అన్న చేతిలో కిరాతకంగా చంపబడ్డాడు, మరి నశించిపోయాడు కదా, చంపబడ్డాడు కదా. ఏమి కీడు చేశాడని హేబేలు చంపబడ్డాడు? ఎలీఫజ్ చెప్పిన సారాంశం ప్రకారం నా లైఫ్లో నేను చూశానండి, ఎక్కడ ఎప్పుడు కూడా నిరపరాధి నశింపబడలేదు, నిరపరాధికి ఏం నష్టం జరగలేదు. మరి ఈ విషయం ఎలీఫజ్కి తెలియదా? గతంలో జరిగిన చరిత్రనే కదా, అప్పటికి ధర్మశాస్త్రం రాయబడలేదు అనుకోండి, కానీ చరిత్ర కొంతైనా అవగాహన ఉండి ఉండాలి. ఎలీఫజు ఈ విషయంలో పొరపాటు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వచనంలో చూస్తే హేబేలు మొదలుకొని ఎంతోమంది దైవభక్తులు, నీతిమంతులని పిలువబడిన వారి రక్తము ప్రోక్షింపబడింది. అన్యాయంగా శ్రమపడిన వాళ్ళు ఉన్నారు. అది దేవుని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. సో దయచేసి గమనించండి, 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఒకటి, ఎలీఫజ్ చెప్పిన దాంట్లో ఒక సత్యం ఉంది. ఖచ్చితంగా కీడుని విత్తినవాడు కీడుని కోస్తాడు. బైబిల్ అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక వ్యక్తి శ్రమ పడుతున్నాడంటే దానికి కారణాలు అతడు చేసిన పాపాలు అనేవి కూడా బైబిల్ సందర్భాలు ఉన్నాయి కొన్ని. ఉదాహరణకు మనష్షే రాజు ఉన్నాడు, యూదుల రాజు. ఆ మనష్షే పొరపాటు చేసినప్పుడు
శత్రురాజులు వచ్చి అతను ఓడించారు, కాళ్ళకు చేతులకు సంఖ్యలు బిగించి ఈడ్చుకుంటూ పోతుంటే ఆ శ్రమలు చూస్తున్న వారికి అర్థమైపోయింది, బాగైంది, ఇలాగే జరగాలి, ఈయన చేసిన ద్రోహ కార్యాలకు మంచి తగిన శిక్షణ పడుతుంది అని అనుకున్నారు. ఈ మనిషి శిక్షింపబడుతున్న సమయాన్ని బట్టి అందరికి అర్థమైపోయింది, ఇతని పాపమే ఇతనికి ఈ స్థితి తీసుకొని వచ్చింది అని. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మారు మనసును పొందాడు, తన తప్పును తెలుసుకుని, అయ్యో నేను ఈ తప్పు చేసినందుకే ఈ శిక్ష అనుభవిస్తున్నాను తెలుసుకున్నాడు, మారు మనసును పొందాడు. ఇజ్రాయిల్ చరిత్రను కూడా చూస్తే ఇజ్రాయిలు పాపము చేయడం ద్వారానే బబులోను రాజు వచ్చి వారిని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు, వారి దేశాన్నంతా దోచుకున్నాడు. ఇప్పుడు యోబు ఆస్తినంతా ఎవరు దోచుకున్నారు? షెబాయిలు, కల్దీయులు. వేరే వాళ్ళు వచ్చి ఆస్తి దోచుకునే పోయే సందర్భాలు బైబిల్లో ఎక్కడున్నాయి, ఎందుకు ఉన్నాయి? ధర్మశాస్త్రంలో వ్రాయబడింది, మీరు పాపము చేసినట్లయితే మీ ప్రక్కనున్న శత్రు దేశానికి నేను మిమ్మల్ని అప్పగిస్తాను, వారు వచ్చి మీకు కలిగినదంతా దోచుకుని వెళ్తారు, మిమ్మల్ని చెరపట్టి దాసులుగా ఉండడానికి తీసుకుని వెళ్ళిపోతారు. పాపము యొక్క ప్రతిఫలం ఇది అని ధర్మశాస్త్రం చెబుతుంది. పాపము చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది. కొత్త నిబంధనలో కూడా అలాంటి సందర్భాలే ఉన్నాయి. అననీయ సఫీరా స్టోరీ మనకు తెలుసు. అననీయ సఫీరా అకస్మాత్ కింద పడిపోయి చనిపోవడానికి కారణం ఏంటి? వారి పాపమే. దేవునికి విరుద్ధముగా పరిశుద్ధాత్మను మోసపరచడానికి ప్రయత్నం చేశారు కనుక కింద పడిపోయి చచ్చిపోయారు. అంటే వారి క్రియలను బట్టి ఆ నష్టాన్ని అనుభవించారు. అలాగే అపోస్తుల కార్యంలో ఇంకొక సంఘటన కూడా ఉంది. పౌలు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బర్యేసు అనే ఒక వ్యక్తి సువార్త పరిచర్యని ఆటంకపరుస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా మాట్లాడినందుకు పౌలు అతన్ని శపించినప్పుడు అతడు గుడ్డివాడైపోయాడు. చూపు లేకుండా తడుములాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన నష్టాన్ని భరించడానికి కారణం ఏంటి? ఆయన పాపం. ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. పాపం యొక్క ప్రతిఫలమే శ్రమలు, శిక్ష, ఇవన్నీ కనబడుతున్నాయి. కొత్త నిబంధన కాలంలో కూడా ప్రజలు ఇదే నమ్మేవాళ్ళు. ఒక వ్యక్తి ఏదైనా నష్టాన్ని అనుభవిస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది, ఏదో పాపం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఆ సంఘటన మీకు తెలిసిందే, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి వినండి. ఒక పుట్టుకతోనే గుడ్డివాడు కనబడ్డాడు. వెంటనే యేసు ప్రభుని అక్కడున్న వాళ్ళు అడిగారు, అయ్యా వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడు చేసిన పాపం కారణమా, వీని తల్లిదండ్రులు చేసిన పాపము కారణమా? ఎవరి పాపమును బట్టి ఇతడు గుడ్డివాడై పుట్టాడు? అసలు ఆ ప్రశ్ననే పొరపాటు. అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏముందంటే ఇతడు గుడ్డివాడై పుట్టాడంటే ఖచ్చితంగా ఎవరిదో మిస్టేక్ జరిగింది, 100% జరిగింది, కాబట్టి ఇతడు నష్టపోయాడు అని ప్రశ్నించారు యేసు ప్రభుని. అయితే ఆ ప్రశ్నలో ఒక పొరపాటు ఏంటంటే తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కుమారుడు ఇలా పుట్టాడా అంటే పర్వాలేదు, అర్థం చేసుకోవచ్చు, ఆ ప్రశ్న సమంజసంగా కనబడుతుంది. వీడిలా గుడ్డివాడై పుట్టడానికి అంటే పుట్టుకతోనే గుడ్డివాడు, ఇతడు గుడ్డివాడై పుట్టడానికి ఇతడు చేసిన పాపము కారణమా అంటున్నారు. పుట్టుకతోనే గుడ్డివాడుగా పుడితే ఈయన పాపం చేసింది ఎప్పుడు? ఇది పాపమునకు ప్రతిఫలమా అని అడుగుతున్నారు. అంటే ఈయన ఎప్పుడు పాపం చేసినట్టు? ఇంకా పుట్టక మునిపే పాపం చేసినట్టు, అంటే గత జన్మలో పాపం చేసినట్టున్నాడు, ఈరోజు గుడ్డివాడై పుట్టాడు అనేదా వాళ్ళ ఉద్దేశం. ధర్మశాస్త్రం ప్రకారం కానీ కొత్త నిబంధన ప్రకారం కానీ జన్మలు లేవు, అంతకు మునుపు జన్మలు కానీ తర్వాత జన్మలు కానీ ఉండవు, ఒకే ఒక జన్మ మనిషికి. మరి యూదులు ఎందుకు అలా ప్రశ్నించారు అంటే, సరే వారి ప్రశ్నకు అంతగా వాళ్ళకు అవగాహన లేకపోయినా ఒకటి మాత్రం వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన తెలుస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా నష్టపోతున్నాడంటే అది వ్యాధి కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా కానివ్వండి, దానికి కారణం పాపమే అని అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇతడు గుడ్డివాడై జన్మించడానికి ఇతని పాపము కాదు, ఇతని తల్లిదండ్రుల పాపము కాదు. ఏ పాపం లేకపోయినా ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. మరి ఎందుకు పుట్టాడు అట్లా అంటే, అది నా మహిమ నిమిత్తం, తండ్రిని మహిమపరచడానికి అలా పుట్టాడు అంతే. ఎవరికో అంటగట్టకండి, ఇతడు ఎవరో పాపం చేసుకున్నారు కాబట్టి ఇలా పుట్టాడు, మీ తాతలు ముత్తాతలు ఎవరో పాపం చేసినట్టున్నారు అందుకొరకు ఇలాంటి కొడుకు పుట్టాడు మీకు అని ప్రజలు అనకూడదు. దయచేసి గమనించండి. చాలాసార్లు మనకు తెలియక అజ్ఞానంతో మనం కూడా మాట్లాడుతుంటాం ఇలాంటివి. ఎవరైనా అనారోగ్యం పాలయ్యారంటే చాలు ఇమీడియట్గా మనకు వచ్చే ఆలోచన, వాళ్ళని ఆదరించి ప్రార్థన చేయడానికి వెళ్తాం. దగ్గరికి వెళ్ళి ఏదైనా పాపం చేసావేమో జాగ్రత్త ఆలోచించుకో. ఆయనకు అసలే బాధతో బెడ్సిక్ అయిపోయి కూర్చొని ఉంటే
ఆయనని దోషిగా నిలబెట్టే ప్రయత్నం మనం చేస్తుంటే వాళ్ళని ఆదరించినట్లు అనిపించదు, అది గాయపరిచినట్టే. ఈ విషయంలో ఒక పాఠం మనం నేర్చుకోవాలంటే, కారణం తెలియకుండా ఎవరికి తీర్పు తీర్చకండి. ఒక వ్యక్తికి ఒక వ్యాధి వచ్చిందంటే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకండి, ఇతడు ఏదో తప్పు చేశాడు కాబట్టి వ్యాధి వచ్చిందని. కారణం తెలియకుండా తీర్పు తీరిస్తే అది పాపం లెక్కలోకి వస్తుంది, దేవుని గద్దింపునకు గురి చేయబడతాం. దేవుని వాక్యం ప్రకారము కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా మనిషికి నష్టాలు జరుగుతాయి. అది ఎందుకు జరుగుతాయి అనేది యోబు గ్రంథం నుండి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీని వెనక సాతాను ప్రణాళిక ఎలా ఉంటుంది, సాతాను నీతిమంతులను కూడా శ్రమ పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో ఈరోజు యోబు గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో ఎవరికైనా శ్రమలు రాగానే ఇమీడియట్గా తప్పు చేశాడు అనకండి. తప్పు చేసినప్పుడు శ్రమలు వస్తాయి, తప్పు చేయకపోయినా కూడా శ్రమలు అనుభవిస్తాం. శ్రమలు వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి పాపము చేశాడని ఎప్పుడూ అనకూడదు. ఒకవేళ దేవుడు నీకు బయలుపరిచి నిర్ధారణ చేసి పలాని వ్యక్తి తప్పు చేశాడు, అందుకొరకే నేను అతన్ని శిక్షిస్తున్నాను, నువ్వు వెళ్ళి అతన్ని హెచ్చరించు అని దేవుడు చెప్తే వెళ్ళండి. అప్పుడు హెచ్చరించండి. ఆ వ్యక్తి తన పాపంలో తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసును పొంది ఆ బంధకాల నుండి విడుదల పొందుతాడు. దేవుడు నీకు బయలుపరచకుండా, కారణమేంటో నీకు సరిగ్గా తెలియకుండా నీ అనుభవాన్ని ఆధారం చేసుకొని వెళ్ళి ఇతరులను ఆదరించడానికి ప్రయత్నం చేస్తే ఆదరించడానికి బదులు ఇంకా గాయపరుస్తావు వారిని. మీ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ పనికిరావు. ఈరోజు ఒక అంశాన్ని నేర్చుకోవాలి. మనం అనుకుంటాం నా అనుభవం ఇంతంత కాదండి అని అంటారు. నీ అనుభవం కొన్ని సందర్భాల్లో పనికొస్తుంది, అన్ని సందర్భాల్లో కాదు. ప్రతిదీ దేవుని ఆత్మచేత నడిపించబడితేనే అది ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలీఫజ్ యొక్క అనుభవము యోబు జీవితంలో పనికి రాలేదు. ఇక ఆయన అనుభవ సారాన్ని గురించి వర్ణిస్తూ, దేవుడు కోపగించినప్పుడే మనుషులకు ఇట్లాంటి నష్టాలు జరుగుతాయి, ఇప్పుడు నీకొచ్చిన నష్టం కూడా అలాంటిదే అని చెప్పడానికి ఒక ఉపమాన భాషను ఉపయోగించాడు. 4వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును, కొదవ సింహముల కోరలను విరిగిపోవును, ఎరలేనందున ఆడసింహము నశించును, సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును. ఒక్క నిమిషం, ఇక్కడ సింహము, ఆడు సింహము, కొదమ సింహము అని ఎవరిని ఉద్దేశించి పలుకుతున్నట్టు? ఉపమాన భాషలో చెప్తా ఉన్నాడు. అది కొదమ సింహమైనా దేవుడు కోపగించినట్లయితే దానికి కూడా తిండి లేక మేత లేక చచ్చిపోతుంది, అది కూడా నష్టపోతుంది, దాని పిల్లలు చెల్లాచెదరైపోతారు. ఇంతకు యోబు స్నేహితుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నట్టు? ఇవి సింహాన్ని గురించే చెప్తున్నాడా? అంటే యోబు, నువ్వు సింహంలాగున్నా దేవునికి కోపం తెప్పించే పని చేశావు కాబట్టి నీ గతిలో అవుతుంది, నీ పిల్లలందరూ చెల్లా చెదరైపోయారంటే దీనికి కారణం ఏంటి? కొన్నిసార్లు మనం కూడా ఇతరులకు చెప్పేది ఏదో సూటిగా చెప్పం, కొన్నిసార్లు మనం ఉపమాన భాషలో చెప్తూ ఉంటాం. అర్థం చేసుకో, మరి ఎందుకు చెప్పానో, ఏదో ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వాళ్ళకి పాఠం నేర్పించాలనుకుంటావు. వాళ్ళకి అర్థమైపోతుంది, నీకు అర్థమవుతుంది. అర్థం కావాలనే కదా నువ్వు చెప్పేది. అదేదో సూటిగా చెప్పేస్తే అయిపోతుంది. యోబు, నువ్వు ఎలాంటి స్థాయికి వెళ్ళినా ఇలా చెల్లా చెదరైపోవడానికి కారణం దేవుని కోపం తెప్పించిన సందర్భం అని చెప్పొచ్చు, కానీ ఎగ్జాంపుల్ను వాడుకుంటున్నాడు ఎలీఫజ్. సరే, ఇక ఆయన అనుభవం నుండి చెప్పిన పాఠం అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రత్యక్షత కలిగినట్లుగా వివరించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇది ఇక్కడ కూడా ఒకటి గమనించండి. నువ్వు ఇలా చేసినట్టు, తప్పు చేసినట్టు నాకు అనిపించింది అని చెప్తే దాన్ని ఎవరు రిసీవ్ చేసుకోరు. కానీ నాకు ఒక సంఘటన బయలుపరచబడింది, నాకు ఒక కళ ద్వారా, దర్శనం ద్వారా ఒక క్రొత్త ప్రత్యక్షత వచ్చింది, ఒక మర్మం తెలిసింది, అది నీకు చెప్పాలనుకుంటున్నా అనగానే అందరు చెవులు సాగుతాయి. ఇట్లా ఏంటో తెలియదు మనిషి యొక్క స్వభావం. సార్ ఏదో నాకు ఒక దర్శనం, ఒక కళ వచ్చింది, ఒక ప్రత్యక్షత వచ్చింది, ఒక కొత్త విషయం తెలిసింది అనగానే, ఏదో ఆత్మ సంబంధమైన శక్తి ద్వారా తెలిసిన సంఘటన అనగానే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎలీఫజ్ అదే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఇక 12వ వచనం. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను, మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. చాలా ఒక హారర్ స్టోరీ చెప్తున్నాడు, ఒక భయంకరమైన సంఘటన వివరిస్తున్నట్టు చెప్తున్నాడు. వినండి జాగ్రత్తగా. నేను చెప్తున్నా, ఒక హారర్ స్టోరీ చెప్తున్నాను. నాకు ఒక రహస్యముగా ఒక మాట తెలిసింది. నా చెవిలో ఒకడు వచ్చి గుసగుసలాడినట్టు అనిపించింది.
గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున అర్ధరాత్రి వేళ, రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది నాకు కలిగింది. ఆ సంఘటన తెలిసినప్పుడు భయమును వణుకును నాకు కలిగింది. మామూలు విషయం కాదు అది. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాస నా ముఖమును కొట్టగా ఒక గాలి లాంటిది వచ్చి నా ముఖాన్ని ఇట్లా కొట్టి వెళ్ళిపోయింది. నా శరీరం యొక్క రోమములు పులకించెను, వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి. అది నిలబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోయాను. ఎగ్జాక్ట్ ఎవరో గుర్తుపట్టలేకపోయాను. ఒక ఆకారం అయితే కనబడింది, ఒక రూపము నా కనుల ఎదుట నుండెను. మెల్లనైన యొక్క కంఠస్వరము నేను అంత అర్ధరాత్రి వేళ, భయంకరమైన చీకటి, అందరు కలలుగానే సమయమున నాకు ఒక మెల్లని గాలి వచ్చింది. ఆ గాలిలో ఒక ఆకారం కనబడింది, ఒక మెల్లని స్వరం వినబడింది. అనగానే అందరూ నిద్ర ఉన్న వాళ్ళు కూడా వేసి ఏం జరుగుతుందబ్బా, సరే ఏం చెప్తాడు ఇప్పుడు, ఇంతకు ఆ స్వరం ఏంటి అని అంటే, ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఇది ప్రత్యక్షత. కొండను దొవ్వి ఎలుకను పట్టారంటే ఎవరు, అలా ఉంది ఇప్పుడు ఎలిఫజ్ యొక్క ప్రత్యక్షత. ఇంతగా భయానకంగా వివరించి ఏం సత్యం తెలిసిందయ్యా నీకు అని అంటే, దేవుని ముందు ఎవరైనా పవిత్రులుగా నిలబడగలరా అంటే అందరూ పాపులే. దేవుని ముందు నిలబడి నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకోగలిగిన వారు ఎవరు లేరు కదా. అది తెలియదా ఎవరికి? బైబిల్ అంతటి సారాంశం అదే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మాత్రం దానికి కొత్త ప్రత్యక్షత అయినకి. సరే, అది దేవుని నుండి కలిగిందో అది ఎవరి నుండి కలిగిందో మనకు ఖచ్చితంగా చెప్పలేము, అక్కడ రాయబడలేదు కాబట్టి. సరే, దేవుని నుండే వచ్చింది అనుకుందాం. అది ఏదో సంఘటనలో అతనికి తెలియజేయబడిన సంఘటనే అనుకుందాం. దేవుడే ఇచ్చాడు ఆ దర్శనం, దేవుడే ఆ సత్యాన్ని ఆయనకు బయలుపరిచాడు అనుకుందాం. కానీ ఆ సత్యాన్ని ఈ అవసరత కొరకు కాదు దేవుడు ఇచ్చింది. ఒకవేళ దేవుడు ఇచ్చినా అది యోబుకు తెలియజేయడానికి చెప్పిన సత్యం కాదు. అందరూ పాపులే అనేది ఒక సత్యం, సరే మంచిదే. సాతాను కొన్నిసార్లు మనకు తెలిసిన సత్యాలను కూడా సందర్భానికి విరుద్ధంగా, ఆ సందర్భానికి సూట్ కాదు, అది తీసుకొచ్చి ఇక్కడ దూర్చడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. సాతాను సత్యాలను కూడా వాడుకోగలడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి. యేసు ప్రభుని శోధించేటప్పుడు సాతాను ఏం మాట్లాడాడు చెప్పండి? ఈ కొండ మీద నుండి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు. అది లేఖనమా కాదా? కానీ ఆ లేఖనము ఆ సందర్భం కోసం రాయబడిందా? సాతాను టెక్స్ట్ని వాడుకొని, ఒక వాక్యాన్ని వాడుకొని, సత్యాన్ని వాడుకొని రాంగ్ ప్లేస్లో దాన్ని ప్లేస్ చేస్తే దాని మీనింగ్ మారిపోతుంది. లేఖనాలని వ్యాఖ్యానించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానించాలి. బైబిల్లో ఉన్న వచనాలన్నీ దేవునివే, కానీ ఎక్కడ ఏ సందర్భం ఎప్పుడు వాడాలో జాగ్రత్తగా వాడకపోతే పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెడిసిన్ అన్నీ మంచియే, మెడికల్ షాప్లో ఉన్న మెడిసిన్స్ మంచియా మనం నాశనం చేసేటియా? బాగు చేయడానికి అన్ని మెడిసిన్ తయారు చేశారు, అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఒక జబ్బు వస్తే ఇంకొక మెడిసిన్ ఇచ్చారనుకోండి, జ్వరం వచ్చిందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చారనుకోండి, పాయిజన్ అయిపోతుంది, బాడీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అది రియాక్షన్ అయిపోతుంది. దేవుని వాక్యం అంతా సత్యమే, కానీ సత్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలనేది తెలియకపోతే మనం మిస్గైడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలిఫజు కలిగిన ప్రత్యక్షత అది దేవుడిచ్చినదే అయినా అది యోబుకు వివరించడానికి సరిపడే అంశము కాదు. ఏం నేర్చుకున్నావయ్యా అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని ముందు నీతిమంతులని పిలువబడిన వాళ్ళు ఎవరు లేరు. సరే, ఇప్పుడు ఇది చెప్పడం వల్ల నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు యోబు, నువ్వేదో తప్పు చేసావు. దాన్ని నిరూపించడానికి ఇంత ప్రయత్నం, తన అనుభవాన్ని ఉపయోగించాడు, తన ప్రత్యక్షతలను వాడుకుంటున్నాడు. ఎట్టి విధము చేతనైనను యోబు లోపల తప్పు చూపించాలి. ఈ కష్టాలన్నీ ఎందుకు నాయన నీకు? ఆ తప్పేంటో ఒప్పేసుకో. మాకేం తెలియదు అనుకుంటున్నావు, కానీ దేవుని తెలియదా? అదేదో ఒప్పేసుకుంటే ఈ బాధలన్నిటి నుండి బయటపడతావు అని చెప్తున్నారు అన్నమాట. సరే, ఇంతకు ఇప్పుడు ఆయన చెప్పిన ప్రత్యక్షతలో ఒక విషయం 18వ వచనం చూద్దాం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. చాలు, ఈ 18వ వచనం చాలా మనము పరిశోధించాల్సిన అంశం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు. దేవుడు తన సేవకులను నమ్మట్లేదట. తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. ఇక్కడ సేవకులు, దూతలు అన్న పదాలు
భూమి మీద ఉన్న దేవుని సేవకులను గురించి పలుకబడినవా, పరలోకంలోనున్న దూతల సమూహములను గురించి పలుకబడిన మాటలా? దేవుని సేవకులు, దేవుని దూతలు, దూతలు అన్న పదానికి సమాచారాన్ని అందించువారు అని కూడా అర్థము. దేవుని సేవకులు, దేవుని దూతలు అని వ్రాయబడిన ఈ మాటలు పరలోకమందున్న దూతలను గురించి వ్రాయబడిందా, భూమి మీద ఉన్న దేవుని సేవకులను గురించి వ్రాయబడిందా? ఆలోచించండి. పౌలు తన సాక్ష్యం చెప్తుంటాడు, దేవుడు నన్ను నమ్మి ఈ పరిచర్యను నాకు అప్పగించాను. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. అంటే దేవుడు తన సేవకులను నమ్ముతున్నాడా లేదా? నమ్మి ఈ పరిచర్య అప్పగించాడు దేవుడు. మరి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుడు తన సేవకులను నమ్మడు, ఆయన దూతలలో లోపమును కనుగొనుచున్నాడు. ఇంతకు వీళ్ళు భూ సంబంధమైన వాళ్ళ, పరలోక సంబంధమైన దూతల గురించి అంటే కింది వచనం చూస్తే అర్థమైపోతుంది మనకు. 19వ వచనం చూడండి. జిగటమంటి ఇండ్లలో నివసించి వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవున్నట్లు చితుకుపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? చాలు, ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాడు. దూతలలోనే లోపము కనుకుంటే మట్టి శరీరంలోనున్న మనలోపుడు ఇంకెన్ని తప్పులు కనుక్కుంటాడు దేవుడు? మహిమా శరీరంతో ఉన్న దూతల్లోనే లోపాలు ఉన్నాయి, మట్టి శరీరంలో ఉన్న మనలో లోపాలు ఉండవా అంటున్నాను. అంటే ఇప్పుడు అర్థమైపోయింది, క్లారిటీ వచ్చింది. ఇక్కడున్న సేవకులు, దూతలు భూ సంబంధమైన సేవకులను, దూతలను గురించి పలికిన మాట కాదు. ఎవరిని గురించి పలికిన మాట? పరలోకంలోనున్న దూతలను గురించి పలికిన మాట. సరే, పరలోకంలో ఉన్న దూతలలో లోపాలు ఉన్నాయా? దీనికి ఇంకొక వచనం ఆధారం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. చాలు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తండ్రి యొక్క ఇష్టం ఏంటంటే క్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేసి అవి భూమి అందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని. యేసు ప్రభు యొక్క శిలువ రక్తము చేత భూమి అందున్నవన్నీ, అంటే భూమి మీద మనుషులందరూ కూడా దేవునితో సమాధాన పడడానికి యేసే రక్తం కావాలి. జాగ్రత్తగా వినండి. మనం అందరము పాపము చేశాం కనుక దేవుని నుండి దూరం అయ్యాం, దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనల్ని తండ్రితో సమాధానపరచడానికి యేసయ్య శిలువ మీద చనిపోవాల్సి వచ్చింది. ఆయన రక్తము చేత మనము దేవునితో సమాధానపరచబడ్డాం. భూమి అందున్నవైనను అని అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అవి పరలోకమందున్నవైనను వాటికి కూడా తండ్రితో సమాధానపరచాలంటే యేసు ప్రభు త్యాగమే కావాలి. ఇప్పుడు చెప్పండి, పరలోకమందున్నవి సమాధానపరచబడడం అంటే? ఇప్పుడు మనం అంటే పాపం చేశాం, దేవునితో సమాధానం దిగిపోయింది, ఇప్పుడు సమాధానం కావాలి. మరి పరలోకమందు వాళ్ళు ఎందుకు సమాధాన పడాలి? పరలోకంలో యేసు రక్తం యొక్క అవసరత ఏంటి? పరలోకంలో కూడా పాపం ఉందా? ఇప్పుడు దేవదూతలు కూడా దేవునితో సమాధాన పడాలంటే ఎవరు కావాలి? అక్కడ యేసు రక్తం కావాలి. దేవదూతలు కూడా యేసు రక్తము ద్వారానే తండ్రితో సమాధానపరచబడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవదూతల్లో పాపం ఉందా లేదా చెప్పండి నాకు. ఎలిఫస్ చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా? ఆయన తన సేవకులను నమ్మట్లేదు, ఆయన తన దూతలలో లోపమును కనుగొనుచున్నాడు. దూతలలో కూడా లోపం ఉంది అంటున్నాడు ఎలిఫస్. ఎలిఫస్ మాటలు ఎందుకు పట్టించుకుంటారండి? అవన్నీ మూర్ఖపు మాటలను పక్కన పెట్టేద్దాం. మరి పౌలు పలికిన మాటలను ఏమందాం? అవి భూమి అందున్నవైనను పరలోకమందున్నవైనను క్రీస్తు రక్తము చేత, క్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరచాలి. ప్రాబ్లం ఏంటి? భూమి మీద ఉన్న వారికి సమాధానపరచడం, దానికి అర్థం చేసుకోవడం కష్టమైన పనేం కాదు. మరి పరలోకమందున్నవి కూడా క్రీస్తు రక్తము చేత సమాధానపరచబడడం అంటే అవి కూడా పాపంలో ఉన్నట్టేనా? దేవదూతలు పాపం చేసినట్టేనా? దేవదూతల్లో పాపం ఉందా లేదా? ఒకటి చెప్పండి, ఏదైనా ఒకటి. పాపం లేదు అని అన్నట్లయితే ఎలిఫస్ చెప్పిన సాక్ష్యం ఏం కావాలి? పౌలు చెప్పిన మాట ఏం కావాలి? పాపమే లేనప్పుడు క్రీస్తు రక్తం యొక్క అవసరత ఏంటి? క్రీస్తు ద్వారా సమాధానపరచబడాల్సిన అవసరత ఏంటి? ఉందా లేదా? పాపం ఉంది అని అనుకుందాం.
పరలోకంలో పాపం ఉంటుందా? పరలోకంలో పాపం ఉంటే ఇక మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం అవసరమే లేదు. భూమి మీదనే పాపం యొక్క పరిస్థితిని భరించలేకపోతున్నాము. దాని యొక్క పరిణామం, దాని యొక్క పరిస్థితులను, దాని ఎఫెక్ట్స్ని అనుభవించలేకపోతున్నాం. పరలోకంలో కూడా వెళ్తే అక్కడ కూడా పాపమే ఉంటే ఇక ఆ మాత్రం దానికి పరలోకం వెళ్ళడం ఎందుకు? మరి పాపం ఉందా లేదా దేవదూతల్లో? ఎక్కువసేపు కన్ఫ్యూజ్ చేయడానికి టైం లేదు. పాపము దూతల్లో లేదు, కానీ లోపములు ఉన్నాయి. లోపములు అనగా దూతలు దేవుడంత సంపూర్ణులు కాదు, దూతలు పరిపూర్ణులు కాదు. దేవుని యొక్క పరిపూర్ణత దూతల్లో లేదు. వారికి సంపూర్ణ జ్ఞానం కానీ, భవిష్యత్ జ్ఞానం కానీ, దేవుని అంత పరిపూర్ణ మహిమ కానీ వారికి లేదు. దూతల్లో లోపాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు దూతలను నమ్మట్లేదు అని అంటే, దేవుడు ఇండివిజువల్గా ఉన్నా ఏ తప్పు చేయడు. ఆయన పైన ఇంకొక అధికారం ఏం లేదు, అయినా తప్పు చేయడు దేవుడు. దూతలకు ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, తప్పు చేసినా నేనేమనను, పనిష్మెంట్ కూడా లేదు అని వదిలేశాడు అనుకోండి, దూతలందరూ లూసిఫర్లు తయారవుతారు. కాస్తో కూస్తో దేవుని భయంతో వాళ్ళ క్రమశిక్షణలో ఉంటున్నారు దూతలు. పర్ఫెక్ట్ కాదు వాళ్ళు. వదిలేస్తే, పర్మిషన్ ఇచ్చేస్తే, ఏం తప్పు చేసినా నేనేమనను, వెళ్ళండి అని వదిలేస్తే మాత్రం అందరూ లూసిఫర్లు తయారవుతారు. దూతలలో లోపం ఉంది. ఎందుకు దేవుడు లోపంతో చేశాడు మరి? ఇప్పుడు దూతలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండగా కెరూబులు శరాపులందరూ కలిసి ఏమని పొగుడుతున్నారు ఆయనని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు. అంటే ఆయనని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారంటే మరి వీరు కాదన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా పరిశుద్ధులే అనుకోండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అన్న దాంట్లో అర్థమే లేదు. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులు. ఆ మాత్రం దానికి ఆయన ఒక స్పెషల్ వ్యక్తిగా మీరు పరిశుద్ధుడు అని పొగడం ఎందుకు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం ఆయనను పొగుడుతూ ఉంటారంటే అర్థం ఏంటంటే ఆయనంత పరిశుద్ధులం కాదు మేము అని అర్థం అన్నమాట. ఈ భూమి మీద కానీ, ఆకాశం అందే కానీ, పరలోకం అందే కానీ ఎక్కడ కూడా దేవుని అంత పరిశుద్ధుడు ఎవ్వరూ లేరు, మేము అంత పరిపూర్ణులం కాదు అని ఒప్పుకుంటున్నారన్నమాట దూతలు. సో దూతలలో పాపము లేదు కానీ లోపములు ఉన్నాయి. యోబు గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడన్న పదం ఉంది కదా. లోపములు అన్న వర్డ్ హెబ్రీ భాష పదము టొహొల్లా అనే పదం ఉపయోగించబడింది. టొహొల్లా అనగా లోపము, ఎర్రర్. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో పొరపాటు తర్జుమా చేశారు. ఫూలిష్నెస్, దేవదూతలలో బుద్ధిహీనతను దేవుడు చూశాడని రాశారు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఎర్రర్ అని రాశారు, లోపములు ఉన్నాయి. మన తెలుగు బైబిల్లోనే ఈ విషయంలో కరెక్ట్ తర్జుమా చేశారు. పాపము వేరు, లోపము వేరు. ఈ టొహొలా అనే పదము బైబిల్ ఇంకెక్కడా ఉపయోగించబడలేదు, ఇది ఒక్క దగ్గరనే ఉపయోగించబడింది. సో ఎగ్జాక్ట్ మీనింగ్ ఎవరికి తెలియదు ఇప్పటివరకు పండితులకు. దానికి దగ్గర మీనింగ్ ఏంటి అని అంటే లోపములు అని. సో దాన్ని పాపం అనుకోవడానికి వీల్లేదు. పరలోకంలో పాపం లేదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, పరలోకము పాపము లేని స్థలమే, కానీ దూతలలో లోపాలు ఉన్నాయి కాబట్టే ఒక లూసిఫర్ తయారయ్యాడు. పరలోకంలో తయారయ్యాడా, భూమి మీద తయారయ్యాడా లూసిఫర్? పరలోకంలో ఎందుకు తయారయ్యాడు అంటే వాళ్ళలో లోపం ఉంది కాబట్టి, పాపమునకు అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఇప్పుడు ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే మళ్ళీ కన్క్లూజన్ అదే. దూతల్లోనే లోపాలు ఉంటే నువ్వేదో నీతిమంతులాగా చెప్పుకుంటున్నావేంటి, ఏదో తప్పుంది బయటపెట్టు అని నిలదీసి అడుగుతున్నాడు. పాపాన్ని బయటపెట్టమని అడుగుతున్నాడు. లాస్ట్ వచనాల వరకు చదువుకుందాం. 4వ అధ్యాయం. ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు, ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమై ఉందురు. వారి డేరా త్రాడు త్రెగవేయబడును, వారి బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది కదా. చాలు. ఈ మట్టి శరీరంలోనే మానవుడు పాపం చేసిన వాడు, దూతల్లోనే దేవుడు తప్పులు ఎత్తుతున్నాడు కాబట్టి మనుషులందరిలో తప్పులు ఉన్నాయి కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు. ఈరోజు జరుగుతుంది అదే కదా అని అంటున్నాడు. ఇండైరెక్ట్ కన్క్లూజన్కి వచ్చేసాడు. ఈరోజు నీ జీవితంలో జరిగేది అదే కదా. దయచేసి ఈరోజు మనం నేర్చుకున్న ఈ అంశాన్ని ఒక్క సారాంశం నేర్చుకుందాం. ఏంటంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అది వ్యాధే కానీ ఆర్థిక ఇబ్బందులే కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే వెళ్ళినప్పుడు
వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడకండి. మీరు ఏదైనా పాపం చేశారేమో ఒప్పుకోండి అన్న మాటలు ఉపయోగించకండి. ఒకవేళ దేవుడు మీకు చెబితే తప్ప, పలానా వ్యక్తి పొరపాటు చేశాడు అందుకొరకే శిక్షింపబడుతున్నాడు, మీరు వెళ్ళి గద్దించండి అని దేవుడు పంపితే తప్ప, మీరు దయచేసి ఆదరించడానికి వెళ్ళినప్పుడు ఆదరణ మాటలు తప్ప ఇలా నిరుత్సాహపరిచే మాటలు ఉపయోగించకూడదు. యోబు యొక్క హృదయాన్ని ఇంకా వేదనకు గురి చేసిన వ్యక్తులు అయ్యారు వాళ్ళు. అకారణంగా, కారణం తెలియకుండా తీర్పు తీర్చకూడదు. దేవుడు బయలుపరిస్తే తప్ప ఏది త్వరపడి మన నోటి నుండి మాట రానివ్వకూడదు. ఎందుకంటే అది కూడా తీర్పులోనికి వస్తుంది. మానవుని జీవితంలో కొన్ని క్రమశిక్షణలు మనకు అవసరం. ఎక్కడ ఏమి చేయాలో అది నేర్చుకొని చేయాలి. యోబు స్నేహితులు ప్రియమైన స్నేహితులే, ప్రాణ స్నేహితులే, జ్ఞానం కలిగిన వాళ్ళు, పండితులు అయినా యోబుకి సహాయపడలేకపోయారు, యోబుని ఆదరించలేకపోయారు. ఈరోజు మన పాండిత్యము, మన అనుభవాలు కొన్నిసార్లు దైవికమైన జ్ఞానం అనుకుంటాం, లేఖన పరిజ్ఞానం కూడా ఉండవచ్చు, కానీ ఆత్మ నడిపింపు లేకపోతే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు నేర్చుకుందాం యోబు యొక్క మంచి గుణ లక్షణాల నుండి, ఎలీఫజ్ చేసిన పొరపాటు నుండి 2 పాఠాలు నేర్చుకున్నాము. అవి మన జీవితంలోకి అన్వయించుకొని మేలు పొందుదాం. దేవుడి మాటలు దీవించుగా అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఈ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మన జీవితంలోకి అన్వయించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎదురు నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వెతబడిన వాక్యము మా అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయండి. సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి. యోబు యొక్క గుణలక్షణాలు మా జీవితాల్లో అన్వయించుకునే భాగ్యాన్ని దయచేయండి. యోబు గ్రంథము పూర్తయ్యే లోపు మాలో సహనం ఏర్పడాలి, జయము మా జీవితంలో కనబడాలి, అపవాది మా జీవితాల్లో ఓడిపోవాలి ప్రభువా. అది మేము మా జీవితంలో చూడాలని ఆశిస్తున్నాం. ఎలీఫజు జీవితంలో నుండి కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మా అనుభవాలు, మా లౌకిక జ్ఞానము దేనికి పనికిరాదని ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నాం నాయన. ఇతరులను ఆదరించడానికి బదులు తీర్పు తీర్చే లక్షణాలు మా లోపల ఉంటే అది ఎదుటి వాళ్ళని ఇంకా గాయపరుస్తుందే తప్ప ప్రయోజనకరంగా క్షేమాభివృద్ధిని కలుగజేసే విధంగా ఉండదని ఈరోజు తెలుసుకున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము ఎల్లప్పుడూ నీ దృష్టికి అంగీకారములుగా ఉండేటట్లుగా మా జీవితాన్ని తీర్చిదిద్దుమని కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి కుటుంబ అక్కర్లను తీర్చి సమాధానంతో, క్షేమంతో వారి వారి గృహాలకు పంపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.